Well, hi, hello, namaste, adab, shashrakal, need me Salim Sir. Today, Park Lo Premalu episode 2. Let's start. ఫీల్ అయిందిరా ఇచ్చి నేను సెట్ చేస్తా. లేదు మామ, ఈసారైనా నా లవర్కి ఇది ఇవ్వాల్సిందే. నేను ఇచ్చి సెట్ చేస్తారా అమ్మాయికి? లేదు మామ, నువ్వు సెట్ చేసుకునే రకం కానీ సెట్ చేసే రకం కాదు మామ. దొంగ చిల్లిపి అన్నీ తెలిసి నువ్వు భలే కామెడీ చేస్తావు మామ. ఈ కామెడీ నా దగ్గర చేసే బదులు మన ఛానల్లో చేస్తే అందరూ ఎంజాయ్ చేస్తారు కదా మామ మన ఛానల్ చూసి. అక్కడ నేనే చేస్తా కదా, అక్కడ ఎవరో చేస్తారని. అక్కడ ఇక్కడ నేను అక్కడ చేస్తా, ఇక్కడ చేస్తా. అవును మామ, నువ్వు ఎవరు ప్రతి చోట నా కామెడీ చేస్తావు మామ. సరే సరే ఇస్తాను, టైం అయింది, ఆమె వచ్చినట్టుంది. టెడ్డీ ఇస్తా, ఈరోజు టెడ్డీ కదా, ఇచ్చేసి ఇంప్రెస్ చేసా. ఓకే మామ. ఓకే రా, నువ్వు కూడా వస్తారా? ఇందాక అక్కడక్కడ చూస్తుండే ఏంటి ఏడుస్తున్నావు? అది కూడా ఒక్క కళ్ళ నుంచి నీరు వచ్చేటట్టు. నువ్వేమన్నా ఆ రోజుల్లో సౌందర్య అనుకుంటున్నావా, లేదంటే ఈ రోజుల్లో కీర్తి సురేష్ అనుకుంటున్నావు? ఒక్క కళ్ళ నుంచి నీరు వస్తుంది. నీకేమన్నా పిచ్చా? అవును బేబీ, నువ్వు అంటే పిచ్చే. వెళ్ళి నీ ఏడుపు ఏదో నువ్వు ఏడ్చుకో, నా ఏడుపు నేను ఏడ్చుకుంటా. నా ఏడుపు కూడా నేనే ఏడుస్తా, నీ ఏడుపు కూడా నేనే ఏడుస్తా. ఏంటి నేను ఎంత సీరియస్గా ఏడుస్తుంటే ఎందుకు ఈ టైంలో సెటైర్లు వేస్తున్నావు? నువ్వేమన్నా ఐసీయూలో ఏడుస్తున్నావు సీరియస్గా రావడానికి? ఏదో పార్క్లో ఏడుస్తున్నావు. అవును చెప్పకూడదు కానీ నిజంగా చాలా కామెడీగా ఏడుస్తున్నావు తెలుసా. వింటున్నా కదని చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. ఇక్కడ నుంచి వెళ్ళలేదనుకో కొట్టేస్తా. నువ్వు కొడితే కొట్టించుకుంటారు, మరి నేను కొడతా. ఈయన మామూలోడు కాదమ్మా, ఈయన కొట్టుడు తట్టుకోలేమమ్మా. ఈయన మామూలోడు కాదు. ఈయన నువ్వు ఒక్కసారి కొడితే నిన్ను ఎక్కడెక్కడో తీసుకెళ్ళి కొడతాడు. చాలా జాగ్రత్త అమ్మ తల్లి. అవును కానీ ఇందాక ఒకటి మర్చిపోయాను తెలుసా, ఈరోజు టెడ్డీ డే కదా. హ్యాపీ టెడ్డీ డే బేబీ. థ్యాంక్ యూ. నీకు ఒకటి తెలుసా, లైఫ్లో ఫస్ట్ టైం నాకు గిఫ్ట్ ఇవ్వడం. అవును, నేను నిన్ను ఒకటి అడగనా? నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావా? అవును నిజంగా ప్రేమిస్తున్నా. ఇగో నువ్వు నమ్మకపోతే మా ఫ్రెండ్ మీద ఒట్టు, నిజంగా ప్రేమిస్తున్నా బేబీ. నీ ఒట్టు మీద నాకు నమ్మకం లేదు మామ. నువ్వు నన్ను చంపినా చంపేస్తావు, నేను చంపు. ఇప్పుడు భార్య భర్తల బంధం అంటే జన్మ జన్మల బంధం అంటారు. మరి ప్రేమికులది ఏ బంధం? ప్రేమికులదా ఒక రోజు, ఒక వారం, ఒక నెల, మహా అయితే ఒక సంవత్సరం. మరి మనది? మనదైతే ఒక్క రోజే. ఏంటి? అవునవును. కాదు కాదు కాదు. సరే మనదే బంధం. అవునవును కాదు కాదు కాదు. అవునవును అంటున్నావు, కాదు కాదు అంటున్నావు. ఏదో ఒక ఫీల్తో చెప్పు. ఫీల్ లేదు, పాడు లేదు. ఫీల్ రావాలంటే ఇక్కడ ఏడొస్తుంది బేబీ. రూమ్కి వెళ్తే మంచి ఫీల్ వస్తుంది. ఒక మంచి ఫీల్తో చెప్తా. ఏంటి నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు? రూమ్కి రమ్మంటున్నావు. నిన్న ఏమనుకున్నాను ఈరోజు అదే అనుకున్నా. అవును నిన్నటికంటే ఈరోజు చాలా బాగున్నావు. అంటే కొంచెం కోపంగా ఉన్నావు ఈరోజు. లేదు నిన్నటికంటే కూడా ఈరోజు చాలా క్యూట్గా, చాలా ముద్దుగా, చాలా బాగున్నావు. అవునా? అయితే నాకు ఒక ప్రామిస్ చెయ్యి, నేను నిజంగానే పెళ్లి చేసుకుంటాను. నేను ప్రామిస్ చేయను, ఎందుకంటే ఈరోజు ప్రామిస్ డే కాదు, రేపు కదా ప్రామిస్ డే. రేపు చేస్తా. అవును అన్నట్టు నాకు ఒక చిన్న పని ఉంది, మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. వెళ్తున్నా, బాయ్, రేపు కలుద్దాం. చెప్పకుండా వెళ్ళిపోతా. హాయ్ మామ, ఎలా ఉన్నావు మామ? బాగున్నాను. అరే నేను ఒక అమ్మాయి పరిచయం, ఒక అమ్మాయిని లవ్ చేస్తాను. ఒక అమ్మాయినా మామ? ఇద్దరు ముగ్గురు లవ్ చేస్తావు కదా మామ? అదే లేదురా, ఒకటే. అది తెలుసుగా నా గురించి, ఒకటే అమ్మాయి. కాకపోతే కొంచెం ప్రామిస్ గురించి అడుగుతుంది, చెప్పు. సలహా ఇవ్వాలా మామ? అది కాదురా, అది నేను పెళ్లి చేసుకుంటున్నావు లేదో అని డౌట్ పడుతుంది. ఏం చెప్పండి? డౌట్ ఏముంది, పని అయిన తర్వాత వదిలేస్తావు కదా మామ? లేదురా చేస్తా. ఏం చేస్తావురా? అదే లవ్ చేస్తున్నారా, ఖచ్చితంగా చేసుకుంటా. ఓకే మామ. అదే ప్రామిస్ గురించి ఒక సలహా ఇరా. అసలే నేను లవ్లో పడ్డాం ఫస్ట్ టైం కదా. ఆంటీలతో తుప్పల్లోనా, అమ్మాయిలతో రూమ్లో కింద మీద పడేవానికి లవ్ గురించి ఏం తెలుస్తుందిలే మామ. అరే ఏంద్రా నువ్వు ఎప్పుడు చూడు అదే టాపిక్ మీద పడే ఏడుస్తావు. అవును కానీ టైం అవుతుంది, ఆమె వెయిట్ చేస్తుంటాను. అలా వెళ్తున్నా నేను. ఓకే మామ, నేను వస్తా పద మామ. హాయ్, ఏమైంది ఇట్లా కూర్చున్నావు? వచ్చావా? కూర్చో. ఓ షట్, ఏమైంది? ఈ కుర్చీకి ఇప్పుడే పెయింట్ వేశారు. అరే షట్, చెప్పచ్చు కదా బేబీ ముందే. నువ్వేమన్నా చెప్పి చేస్తున్నావా? ఈ మధ్య ఈయన చేసేటప్పుడు నన్ను కూడా చెప్పడం లేదులేమ్మా.
మధ్య చేసేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళడం లేదు. ఏరా లేస్తున్నావేంటి, కూర్చోరా. ఏంటమ్మా వీడంటే నా ఫ్రెండ్ కాబట్టి ఒరే గిరే అంట, నువ్వు కూడా ఒరే అంటావా? నువ్వు వయసులో చూడడానికి పెద్దోడివే, కానీ నేను ఒరే అని అంటాను నేను. మన ఇండియన్ సైకాలజీ ఏంటో తెలుసా? తెలీదు. మనం సంకనాకపోయినా పర్లేదు కానీ పక్కోడు మాత్రం బాగుపడకూడదు. మనం నాశనం అయిపోయినా పర్లేదు కానీ పక్కోడు మాత్రం బాగుపడకూడదు. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. ఓకే సరే కానీ నేను నిన్న చెప్పింది ఏం చేసినావు? ఏ పద 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 పద. ఏ కూర్చో. ఎప్పుడు చూసినా అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్దామంటే వలసిపోవా నువ్వు? కాదు మా అందరూ తెల్లారితే వేరే పనులకు వెళ్తుంటారు, కానీ మనవాడు తెల్లారులో ఆ పనిలోనే ఉంటాడమ్మా. ఛీ. ఏ ఇదంతా కాదు కానీ ముందు రా, ముందు హే రా. ఏ కూర్చో. నిన్ను ప్రామిస్ చేయమన్నా, పక్కకు తీసుకెళ్ళి ప్రెగ్నెంట్ చేయమనలేదు, పక్కకు తీసుకెళ్ళి ప్రెగ్నెంట్ చేయమనలేదు. సరే అయితే చేస్తా ప్రామిస్. నిన్ను ప్రామిస్ చేయమన్నాను రా బాబు. ఒరే నిన్ను ప్రామిస్ చేయమనిందిరా బాబు. సరే ప్రామిస్, సరే ప్రామిస్ చేస్తున్నా. నేను బాగా చూసుకుంటా, బాగా చేస్తా, బాగా చేస్తా. ఎందుకులే నీకు ఏసి బతుకు. మళ్ళీ బాగా చేస్తానంటావేంట్రా బాబు? సరే అయితే ప్రామిస్, నిన్ను బాగా చూసుకుంటా, దేవతలా చూసుకుంటా, బొమ్మలా చూసుకుంటా, ఒక సేవకుడిలా సేవ చేసుకుంటా ఇప్పటికీ. ఓకే. ఆ అమ్మాయి కళలో చూసి నేను మాట్లాడాను సార్. ఆ అమ్మాయిని నేను ప్రేమించాను సార్. మారిపోయారు సార్. ఎప్పుడు ఆ పనులు చేసేవారు, ఇప్పుడు ఈ పనులు కూడా చేస్తున్నారా? ఎప్పుడు మంచి ఊపులో ఉండేవారు, ఇప్పుడు ఊహలో తేలిపోతున్నారు. 24 గంటలకు కసి మీద ఉండే కాటరాజు ఇప్పుడు ఆ పని కష్టం అంటున్నారు. మీరు మారిపోయారు సార్. ఏమిటి మ్యాటర్? சும்மா சும்மா இது எல்லாமே சும்மா మారిపోయారు సార్, మారిపోయారు. ఆహా ఓహో, అసలు ఇలాంటి మాటలు విన్నప్పుడే రా స్ట్రింగ్ తాగినంత ఎనర్జీ వస్తుంది. సరే సరే నువ్వు ఇక వెళ్ళు సార్. మీరు ఇక మొదలు పెడతారా? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనువా? ఏ నిన్ను కొట్టేస్తారా, వెళ్ళు. హ్యాపీ ప్రామిస్ డే మామా, ఎంజాయ్. సరే సరే పో మింగే పో నడు. ఇంకేంటి మరి, ప్రామిస్ డే కదా, ప్రామిస్ చేయడం కూడా అయిపోయింది. మరి ఈరోజు నాకేం లేదా? ఇప్పుడు ఏం లేదు. 14th రోజు లవర్స్ డే ఉంది కదా, ఆ రోజు స్పెషల్గా ఉంది నీకు. అవునా? అన్ని రోజులా? ఛా, ఇంకా 2-3 రోజులు పస్తులు ఉండాల్సిందే అయితే ఇక. సరే కానీ ఇంతకుముందు ఇంత లేట్గా వచ్చావేంటి? ఏం లేదు, ఇది ఈ నెల 19 నుంచి రంజాన్ వస్తుంది కదా, అది హలీం వేస్తున్నా, చికెన్ హలీం. సో దాని గురించి బ్యానర్లు అవి ఇవి కొంచెం తీసుకొచ్చేది ఉండే సిటీ నుంచి. సో ఆ పనిలో ఉన్న హలీం వేస్తున్నా 19th. మరి మాకేం లేదా? ఉంటుంది, ఎందుకు లేదు. 19th రోజు గ్రాండ్ ఓపెనింగ్ ఉంది కదా, రండి. అవునా? ఓకే, ఆల్ ద బెస్ట్. ఓకే థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఇంకేముంది మరి, ఏం చేస్తాం ఇక, ఏం లేదంటున్నావు, సరదాగా అలా వెళ్దాం నడు. సరే సరే. అరే రా మామా, నిన్న నీ లవర్ అనుమానించింది కదా, ఓకే అయిందా లేదా? అనుమానించింది కానీ ఓకే అయింది. అనుమానించింది కానీ ఓకే అయింది. అనుమానించింది కదా, మరి ప్రామిస్ ఏమైనా చేసావా లేదా? ప్రామిస్ చేశాను కానీ, అవును కానీ నాకు ఎందుకో డౌట్, ఏదో ఆమెకి నిజంగా లవ్ చేస్తుందా లేకపోతే ఆమెకి డబ్బు పిచ్చిందా అదేదో తెలుసుకుందాం అనుకుంటున్నా. ఒక చిన్న ఇది ఉంది, చేస్తావా? చేస్తాం మామ. ఐడియా ఏం చెప్పు మామ. ఓకే మామ, సూపర్ మామ ఐడియాను. సరే వెళ్తున్నా మరి. ఓకే మేడం, ఓకే మేడం, వెళ్తాం వెళ్తాం పద మామ. సరే. ఇందాక గమనించలేదు. హాయ్ రా. హాయ్. నీ డ్రెస్ బాగుంది. నీ డ్రెస్ కూడా బాగుంది. థ్యాంక్ యూ. అవును నీ డ్రెస్ కాదు, నీలో ఇంకోటి బాగుంది తెలుసా? వావ్, మీ చిరునవ్వు, మీ నడక, వావ్. ఏంటది? నీ కళ్ళజోడు. ఓ థ్యాంక్ యూ. నీది కూడా బాగుంది. ఏంది? నీది కూడా బాగుంది. ఏంది? నీ కళ్ళజోడు. ఓకే 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 ఓకే. ఓకే. సరే కానీ ఇంకా నాలో ఏం బాగుంది? అవన్నీ పైకి చెప్పచ్చా? అంటే నీలో పైకి చెప్పచ్చా నీలో? సరే కానీ నీకు ఒకటి అడగాల. ఒకటియా?
టీ బయట ఉంది, బయట ఉంటుంది, టీ ఇక్కడ లేదు. అది కాదురా. సరే కానీ ఒకటి కాకపోతే 2-3 టీలు తాగే తల్లి, బయట ఉన్నాయి టీలు, ఇక్కడ లేవు. అది కాదురా బాబు, నేను అడిగింది టీ కాదురా. ఆ, ఇప్పుడు ఎక్కడ ఉన్నామని అడిగా. మనమ్మా ఇక్కడ రోడ్ మీద ఉన్నాం. ఈరోజు ఏంటి? ఈరోజు 12th ఫిబ్రవరి ఏ ఇయర్? 2026. ఈరోజు ఏంటో నిజంగా తెలియదా నీకు? ఈరోజా ఏముంది? అరే హక్ డే కదా, మర్చిపోయినా. హ్యాపీ హక్ డే బేబీ. థ్యాంక్ యూ. అవును మరి నాకు హగ్గేం లేదా? నువ్వే అడిగావు, మర్చిపోయినా నీకు గెలిపి మరి అది ఇవ్వచ్చు కదా. ఇవ్వను. ఒకటే చిన్న. ఇవ్వను. అరే అట్లా అంటే ఎట్లా? ఇవ్వను. నో నో నో. ఎస్ నో నో నో. నో నో. నో. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అవును, ఇప్పుడు నేను కొంచెం బయటికి వెళ్ళొస్తా చిన్న పని. ఎక్కడికి? అది కొంచెం సిగరెట్ తాగొస్తా. వద్దు 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 వద్దు. వద్దా? పని అయిపోయిందా? ఏం పని రా మామ, హక్ కూడా వేయలేదు ఇంకా. అరే సరేలే మామ, మన దగ్గర ఒక ప్లాన్ ఉంది కదా. అవును, ఇందాక మీ ఫ్రెండ్ ఏంటి నీ చోలో చెప్తున్నాడు? నీ గురించి కాదులేమ్మా తల్లి. అయినా తిన్నతో తిరగొద్దు, చెడగొడతాడు అంటే ఎందుకు అర్థం కావట్లేదు? ఎవరిని చెడగొడుతున్నారో తెలియట్లేదా నీకు? తను మంచోడు, సిగరెట్ తాగడానికి అగ్గిపెట్ట కూడా లేక నీ దగ్గరకు వచ్చాడు. ఇగోరా మామ, నీ అగ్గిపెట్టి ఇప్పుడే మర్చిపోయా. ఇది అగ్గిపెట్ట కాదు, లైటర్ ఇది. ఇగోరా మామ, నీ లైటర్ మర్చిపోయా, నీకు రిటర్న్ ఇస్తుంది, తీసుకో. ఏది నాది కాదమ్మా, ఇంత చిన్నగా ఉంది, నాదా ఇది? భలే నటిస్తున్నావు. ఓహో కమల్ హాసన్. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్. భలే చెప్పారే. ఓకే, మీరు మాట్లాడుకోండి, నేను వెళ్ళిపోతా. బాయ్ మామ. ఇందాక ఏదో అడిగావు కదా? నేను అడిగానా? ఏం అడగలేదే. అడిగావు, గుర్తు తెచ్చుకో. గుర్తు ఏం లేదే. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. అడిగావు కదా? హగ్గా గుర్తులేదే. ఓ అవునా, అడిగినట్టు. ఆయన నువ్వు ఇవ్వలేవు కదా, నువ్వు అన్నావు కదా, ఎందుకు ఇబ్బంది పెట్టాలని నేను పెద్ద పట్టించు. అదేం లేదులే, పర్లేదు, నువ్వు అడిగావు కదా. లేదు, మళ్ళీ నేను ఇవ్వకపోతే నువ్వు ఫీల్ అవుతావు కదా. అవునా? హ్యాపీ హగ్ డే. ఏం లేదు, హ్యాపీ హగ్ డే. ఓకే, హ్యాపీ హగ్ డే టు. సరే ఓకే మరి, బాయ్. ఓకే బాయ్ టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.